హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 24వ తారీఖు 12వ నెల 2024, 24th December 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడం ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఓకే, మనం టాపిక్లోకి అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగా మాత్రమే చూసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12:17 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 12:17 వరకు ఈ హస్త నక్షత్రం జరుగుతుంది. ఈ హస్త నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పింగళి అనేది నెమల మీద గెలుస్తుంది. నెమల అనేది ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది. డేగ అనేది పింగళి మీద ఎర్ర మైల మీద గెలుస్తుంది. అలాగే పశ్చిమగల కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట హస్త నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 12:17 వరకు. ఇక మధ్యాహ్నం 12:17 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా చిత్తా నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ చిత్తా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది డేగ మీద గెలుస్తుంది. నెమలి అనేది కాకి మీద, కోడి మీద, ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది. ఎర్ర పొడల కోడి అనేది పిచ్చుకమైన గౌడ మీద గెలుస్తుంది. అలాగే శుద్ధ కాకి అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట చిత్తా నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళినట్లయితే దాంట్లోకి వెళ్ళబోయే ముందు సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి నేను ఒకసారి చెప్తాను. మ్యాక్సిమం నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను క్లియర్ చేస్తున్నాను వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే సంక్రాంతి గురించి. దాంతోపాటు అఫీషియల్గా 1వ తారీఖు నుంచి అయితే నేను మ్యాక్సిమం అందరికీ పెడతాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ స్టార్టింగ్లో అయితే ఇచ్చాను, మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు నాతో మాట్లాడినట్టయితే నేను క్లియర్గా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మీకు చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాంతోపాటు కలర్ ఐడెంటిఫికేషన్. మనం ఆడే దెబ్బలాట్లో రంగు ఎంచుకోవడం తర్వాతే ఏదైనా. రంగు ఎంచుకోవడం వచ్చిన తర్వాతే మనం ఏ పందెమైనా ఆడగలం, ఏ పందెంలోనైనా గెలవగలం. కనుక అసలు కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ చేశారంటే ఓడిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో రంగు ఎంచుకోవడంలో మీరు ఒక్క పొరపాటు కూడా చేయొద్దు. అర్థం కాకపోతే నాకు పెడుతున్నారు చాలామంది, నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఒక పూట లేట్ అయినా సరే నేను నైట్కి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మీకు అర్థం కాలేదంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు కంపల్సరీ వీడియో తీసి సెండ్ చేయండి. దాని కలర్ ఏంటి, దాన్ని ఏ రంగు మీద వేసుకోవాలా, ఏ టైంలో వేసుకోవాలనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లో ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుసేపటికి కోడి కాకి. ఇక్కడ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో, తోకలో అన్నింట్లో తెలుపు ఉండాలి. అలాంటి తెలుపు గల కోడికాకి లేదంటే కోడికాకి డ్యాగ్ అయినా కూడా పనిచేస్తుంది. కోడికాకి డ్యాగ్ అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు అన్నమాట ఈ టైమ్స్లో. కనుక కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి కోడి కాకుల్ని లేదంటే కోడికాకి డ్యాగులను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడికాకి డ్యాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, అలాగే కోడి డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకున్నట్లయితేనే మనకి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులు చూడండి, నెమల పింగళాలు, డేగ పింగళాలు, పసిమిగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉండే టైమ్స్లో చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఇక్కడ మనం ఉపయోగించుకునే ఎర్ర నెమళ్ళకి ఎక్కడ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ అస్సలు తెలుపు ఉండకూడదు. దానికి గౌడు పేక్ కూడా ఉండకూడదు. మనం ముసుగు పెట్టుకోవాలంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట రంగు. ఎక్కడ ఎదర గౌడు పేక ఉండకూడదు. దాంతోపాటు ఒక్క ఈక కూడా ఎక్కడ తెలుపు ఉండకూడదు. బొంగ తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలు మాత్రమే ముసుగు ఉపయోగించుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి శుద్ధ డేగలకు కూడా కోడి చూపు అనేది ఉండకూడదు. దాని తర్వాత ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, నెమలి అబ్బరాసులు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అంటే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మళ్ళీ కాళ్ళు కూడా నలుపున్న నల్లబొట్ల సేతువాలు అయితే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. అలాంటి నల్లబొట్ల సేతువాలను కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే వన్ సైడ్గా పందించేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కాకి నెమల పింగళాలు. కాకి నెమలకి మళ్ళీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, అసలు ఆ రెక్కల్లో కానీ, తోకలు కానీ ఎక్కడ తెలుపేక లేదంటే తెలుపు పసిమి అసలు తెలుపు అనేది ఉండకూడదన్న. అలాంటి కాకి నెమల పింగళాలను మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, సేతువాలు, పశ్చిమగల సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి కోడి కాకులు, శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్రమైలాలు, కోడి మైలాలు, మిరపపండు డేగలు, రసంగి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి చూపు డేగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడి నెమల పింగళాలను లేదంటే కోడి నెమలను కూడా పెట్టుకోవచ్చు. కోడి నెమల పింగళాలను పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పి ఇక్కడ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్రాసులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు కూడా బాగా పనిచేస్తాయి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర డేగలు, అన్ని రకాల కాకి చూపు, పచ్చ కాకి డేగలు మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను కనుక ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర మేళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమకాల సేతువాలు, పశ్చిమకాల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, అలాగే సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట అనమాట. ఇక రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు, నైట్ 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుషప్కి కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అన్నమాట. కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు ఆడుకోవాలంటే కోడి కాకి డేగలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కాకి డేగలు, కోడి కాకులు, గట్టి కాకులు. గట్టి కాకులకు పశ్చిమ ఉండకూడదు, మళ్ళీ పశ్చిమ లేని గట్టి కాకులు అనమాట. అలాగే నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర పింగళాలు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల నెమల్లో నెమల పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ కూడా ఎర్ర నెమలే మెయిన్ రంగులు అనమాట. ఎర్ర నెమలను కనుక ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకుంటే చాలా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎరుపుగల నెమలి అబ్బరాసులు, కాకి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు, కోడి పూలాలు, ఇక్కడ అన్ని రకాల మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల కక్కెరలు, ఇలాంటివి అనమాట. కోడి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ టైమింగ్స్లో కోడి చూపు పింగళాలను అసలు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది అనమాట. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు, లేదంటే బాగా పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమగల కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమగల కాకులు కానీ ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయిన రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, అలాగే ఎర్ర కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.